స్వీడన్‌లో సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే అక్కడి పురపాలక శాఖ వారికి రోడ్డు మీద తాగి పడేసిన సిగరెట్ పీకర్‌ని క్లీన్ చేయటానికే సంవత్సరానికి 20 క్రోర్స్ వరకు ఖర్చవుతుందంటే మీరు నమ్మగలరా? అంటే దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు అక్కడ ఈ సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో. సో, ఎక్కడ చూసినా కూడా ఈ ఈ రోడ్ల పైన అంతా కూడా తాగి పడేసిన సిగరెట్ పీకలే ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయంట. వాటిని క్లీన్ చేయటానికి అక్కడి అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. అయితే ఇక్కడ ఒక సరికొత్త ఆలోచనకి, ఒక వినూత్నమైన ఆలోచనకి శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం. సో, ఇక్కడ కాకులకు ఆహార పథకం అనే ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు. కార్బన్ క్లీనింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ అన్నది సోడర్ టాల్జే నగరంలో ఈ పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ కాకులకు ఆహార పథకం కింద ఒక సరికొత్త ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశారు. సో, దీనివల్ల ఏంటంటే కాకులకి ఈ రోడ్ల పైన తాగి పడేసిన సిగరెట్ పీకర్‌ని ఏరివేసేలాగా కాకులకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. సో, దీనివల్ల ఈ కాకులు అవన్నీ ఏరివేసేసి కంప్లీట్‌గా డస్ట్ బిన్ కాదు, బర్డ్ బిన్ అనే ఒక యంత్రాన్ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఆ బర్డ్ బిన్‌లో ఈ సిగరెట్ పీకర్‌ని తీసుకెళ్ళి కాకులు అందులో వేసేస్తాయి ఈ వేస్టేజ్‌నంతా కూడా. అండ్ ఇక్కడ కూడా ఆ యంత్రాన్ని దేనికి దానికి సెపరేట్‌గా అంటే రోడ్డు పైన ఇప్పుడు చెత్త కావచ్చు, పేపర్స్ లేకపోతే ఆకులు, లేకపోతే రాళ్ళు ఇవన్నీ ఉంటుంది కదా! సో, కాకులు దేన్ని తీసుకొచ్చి అందులో వేసినా కూడా ఆ బిన్‌లో దేనికి దానికి ఐడెంటిఫై చేస్తుంది. ఓన్లీ ఈ సిగరెట్ పీకర్‌ని వేసినప్పుడు మాత్రమే దానికి బదులుగా కాకులకి ఆహారాన్ని యంత్రం ప్రొవైడ్ చేస్తుంది. అంటే నట్స్ కావచ్చు, ఇతరత్ర ఆహారాన్ని ఆ యంత్రం ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల అంటే బర్డ్ ఎప్పుడైతే ఈ సిగరెట్ పీకనేస్తుందో రిటర్న్‌లో ఆ బర్డ్‌కి ఆహారం దక్కుతుంది. సో, ఇదే కాకులకి ఆహార పథకం అన్నమాట. అంటే పనికి ఆహార పథకంలాగా ఈ విధంగా డిజైన్ చేశారు. అండ్ ఈ పైలట్ ప్రాజెక్ట్ సరికొత్తగా లాంచ్ చేశారు కాబట్టి మంచి రిజల్ట్స్ అందిస్తే దీన్ని ఇంకా కూడా ఎక్కువగా విస్తరించేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐడియా చూసి నెటిజన్‌లందరూ కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు.